Hello, hi everyone. Welcome to Mikosam Health and Education channel. Today topic is nurses courses and career option in India and other countries. Let's discuss about nurses career. So nurses అనే వాళ్ళు ఎలా ఉంటుందో చాలా మందికి ఐడియా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే హాస్పిటల్లో హెల్త్ కేర్ సిస్టంలో ఒక క్రూసియల్ రోల్ ఉంటుంది. వీళ్ళ వర్క్ ఏంటంటే కంప్లీట్ గా పేషెంట్ కి సపోర్ట్ చేయాలి. పేషెంట్ ఒక హెల్త్ కండిషన్ చూసుకొని పేషెంట్ కి సపోర్ట్ చేయాలి. ఇవే కాకుండా చాలా ఉంటుంది. సో కమింగ్ టు ద మెయిన్ కంటెంట్ వచ్చేసి ఫస్ట్ లెట్స్ డిస్కస్ ద కెరియర్ ఆప్షన్ ఫర్ ద స్టాఫ్ నర్స్ ఆఫ్టర్ దేర్ కంప్లీటింగ్ దేర్ కోర్స్. సో చాలా మంది ఏంటంటే స్టాఫ్ నర్సెస్ మెయిన్ వచ్చేసి హాస్పిటల్లో వర్క్ చేయడానికి చూస్ చేసుకుంటారు. క్లినిక్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అండ్ డైరెక్ట్ పేషెంట్ కేర్ అంటే హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మాస్టర్ డిగ్రీ చేస్తారు. మాస్టర్ డిగ్రీస్ లో ఏంటంటే స్పెషలైజేషన్ చేస్తారు. అలా చేసేసి ఏదో ఒక టీచింగ్ సెంటర్ లో కానీ లేదంటే మేనేజ్మెంట్ సైడ్ కూడా వెళ్తారు. ఆ విధంగా వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది రీసెర్చ్ సెంటర్స్ లో ఉంటుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఉంటుంది, హెల్త్ కేర్ కన్సల్టెంట్ గా ఉంటుంది. ఇలా వాళ్ళకి స్కిల్ నాలెడ్జ్ అనేది పెంచుకుంటే చాలా రకమైన జాబ్స్ అనేది ఉంటుంది. ఒకటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించిన సపోర్ట్ గా ఉండే అన్ని ఇండస్ట్రీస్ లో ఉంటుంది. లీడర్షిప్ రోల్లో కూడా పనిచేయచ్చు. అంటే హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటర్ గా పనిచేయచ్చు, నర్సింగ్ సూపరింటెండెంట్ గా పనిచేయచ్చు, నర్సింగ్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేయచ్చు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేయచ్చు. అదేవిధంగా వేరే వేరే డిపార్ట్మెంట్ కి కూడా వర్క్ చేయొచ్చు. అదేవిధంగా సేమ్ రీసెర్చ్ సెంటర్లో కూడా రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉంటుందో హెల్త్కి కానీ క్లినిక్కి సంబంధించిన ఏదైనా డిసీజ్కి సంబంధించిన రీసెర్చ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక స్టాఫ్ నర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా వీళ్ళకి రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అందరు ప్రొఫెసర్సే ఉండరు. నర్సింగ్కి చెప్పేవాళ్ళు ఎంఎస్సి లెవెల్లో కానీ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా నర్స్ ఎడ్యుకేటర్గా పనిచేస్తారు. అంటే టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తారు. ఆ విధంగా ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉంటుంది, రీసెర్చ్ సెంటర్లో ఉంటుంది అండ్ సర్వీస్ సెంటర్లో కూడా ఉంటుంది. ఈ విధంగా అనేది వీళ్ళకి ప్రధానమైన అవకాశాలు అనేది ఉంటుంది. ఇవి కాకుండా హాస్పిటల్లో పనిచేస్తూ ఒక డాక్టర్గా క్లినిక్ ఓపెన్ చేయడానికి అయితే వీళ్ళకి అవకాశం లేదు. కాబట్టి హాస్పిటల్ 2021 రూల్ ప్రకారం ఐసీఎంఆర్ గైడ్ లైన్ ప్రకారం ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అండ్ విత్ 6 month కమ్యూనిటీ హెల్త్ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళందరికీ యూనివర్సల్ డ్రగ్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రిస్క్రిప్షన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక హోమ్ హెల్త్ కేర్ సర్వీస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. బేసిక్గా యూనివర్సల్ డ్రగ్స్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్స్ అనేది వీళ్ళు రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కూడా వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఈ రోజుల్లో హోమ్ హెల్త్ కేర్ సర్వీస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొన్ని లక్షల్లో సంపాదిస్తున్నారు. నర్సింగ్ కోర్సెస్ ఏముంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది ఇది చూద్దాం. నర్సింగ్ కోర్సులో వచ్చేసి బేసికల్లీ ఇండియాలో ప్రధానమైన 3 రకాల కోర్సులు ఉంటుంది. అవి ఏంటంటే సర్టిఫికేట్ కోర్సెస్, డిప్లొమా అండ్ బీఎస్సీ, గ్రాడ్యుయేట్ కోర్స్ అంటారు. సర్టిఫికేట్ కోర్సెస్లో కూడా చాలా రకాలు ఉంటుంది. ఇందులో ఏంటంటే బేసికల్గా ఒక్కొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తారు, వాటి గురించి నేర్పిస్తారు. ఏ విధంగా అంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ గురించి, పేషెంట్ సేఫ్టీ గురించి, వూండ్ కేర్ గురించి, లైక్ ఆయుర్వేద నర్సింగ్ గురించి ఇలా ఉంటుంది. ఇందులో సర్టిఫికేట్ కోర్సెస్లో ఏముంటుందంటే మనకి ఎంపీహెచ్డబ్ల్యూ అనేది వొకేషనల్ కోర్స్, అది 2 years కోర్స్. ఏఎన్ఎం అనేది 18 months అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ అనేది 2 కోర్స్. అది కాకుండా కొన్ని సర్టిఫికేట్స్ 1 year కోర్స్ ఉంటుంది, 2 years కోర్స్ ఉంటుంది, 6 month కోర్స్ ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో మోస్ట్లీ చాలా వరకు సర్టిఫికేట్ కోర్సెస్లో వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ హోమ్ కేర్ నర్సింగ్ అండ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రైమరీ నర్సింగ్ మేనేజ్మెంట్ ఇలా చాలా రకాలుగా ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమాలో వచ్చేసి ప్రధానంగా 2 రకాల కోర్సులు ఉంటుంది. అవి ఏంటంటే ఒకటి జిఎన్ఎం అండ్ సెకండ్ పీజీ డిప్లొమా కోర్సెస్. జిఎన్ఎం అనేది 3 years కోర్స్, జనరల్ నర్సింగ్ మిడ్వైపరీ అంటారు. ఈ కోర్సులో ఏంటంటే మెయిన్లీ బేసిక్ నర్సింగ్ అండ్ టెక్నిక్ గురించి ఇక్కడ ఫోకస్ చేస్తారు. మిడ్వైపరీకి సంబంధించిన స్కిల్స్ అనేది నేర్పిస్తారు ఇందులో. నెక్స్ట్ పీజీ డిప్లొమా కోర్సెస్లో వచ్చేసి చాలా వేరే స్పెషలైజేషన్స్ కోర్స్ ఉంటుంది. అంటే చాలా స్పెషల్ కోర్సెస్ ఉంటుంది. అంటే లైక్ క్రిటికల్ కేర్ నర్సింగ్, ఆంకాలజీ నర్సింగ్ అండ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఆపరేషన్ రూమ్ అండ్ కార్డియాక్ థొరాసిక్ నర్సింగ్, న్యూరాలజీ నర్సింగ్, మిడ్వైపరీ నర్సింగ్ అండ్ సైకియాట్రిక్ నర్సింగ్, క్రూషియల్ కేర్ నర్సింగ్, ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్ నర్సింగ్, ఆంకాలజీ నర్సింగ్, ఆర్థో అండ్ రిహాబిలిటేషన్ నర్సింగ్, ఫారెన్సిక్స్ నర్సింగ్, హెమటాలజీ నర్సింగ్, రెసిడెన్సీ ప్రోగ్రామ్,
బర్న్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ నర్సింగ్, ఇలా చాలా రకాలు ఉంటుంది, కొన్ని మాత్రమే చెప్పాను. ఇలా డిప్లొమా కోర్సెస్లో కూడా చాలా రకాలు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కోర్సెస్, ఇవి డిగ్రీ కోర్స్ అంటారు. డిగ్రీ కోర్స్లో వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అండ్ ఎంఎస్సీ నర్సింగ్ ఇలా ఉంటుంది. ఎంఎస్సీ తర్వాత ఎంఫిల్ చేయొచ్చు, పిహెచ్డి కూడా చేయొచ్చు. పోస్ట్ బేసిక్ అండ్ బీఎస్సీ నర్సింగ్లో ఏంటంటే ఈ కోర్సెస్లో ఫండమెంట్స్, ఈ కోర్సెస్లో సాలిడ్ ఫౌండేషన్స్, నర్సింగ్ ప్రిన్సిపల్ అండ్ ప్రాక్టీసెస్ గురించి బాగా నేర్పిస్తారు. ఇక్కడ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. ఎంఎస్సీలో అయితే ఇన్ డెప్త్ స్టడీస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే బీఎస్సీలో జిఎన్ఎంలో నేర్చుకున్నామో అదే సిలబస్ ఉంటుంది, కానీ ఇన్ డెప్త్గా నేర్చుకుంటాము. అండ్ స్పెషలైజేషన్స్ ఉంటుంది, అంటే లైక్ పీడియాటిక్ నర్సింగ్ కానీ సైకియాట్రిక్ నర్సింగ్ కానీ ఇలా చాలా రకాలు ఉంటుంది ఎంఎస్సీలో. అంటే స్పెషలైజేషన్ అంటేనే ఎంఎస్సీలో స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఈ విధంగా ఉంటుంది. సో నర్సింగ్ కోర్స్ చేయాలంటే రిక్వైర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి. 3 టైప్ ఆఫ్ కోర్సెస్ అని చెప్పాను కదా, అందులో వచ్చేసి సర్టిఫికేట్ కోర్సెస్. సర్టిఫికేట్ కోర్సెస్ అయితే ఏఎన్ఎం కోర్స్ అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ చేశారు. తర్వాత ఎంపీహెచ్డబ్ల్యూ అని ఉంటుంది. ఎంపీహెచ్డబ్ల్యూ అనేది ఇంటర్ వొకేషనల్ కోర్స్, ఇది 10th తర్వాత చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ కోర్స్ చాలా ఉంటాయి, వాటికి 10th తర్వాత ఎవరైనా చేయొచ్చు. 10th తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. నెక్స్ట్ డిప్లొమా. డిప్లొమా అనేది జిఎన్ఎం ఒకటి ఉంటుంది, పోస్ట్ బేసిక్ డిప్లొమా ఉంటుంది. జిఎన్ఎం అనేది ఇంటర్మీడియట్ తర్వాత చేసేది, అండ్ పోస్ట్ బేసిక్ డిప్లొమా పీజీ డిప్లొమా అనేది డిగ్రీ తర్వాత చేసేది. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్స్. గ్రాడ్యుయేషన్స్ అంటే డిగ్రీ అనేది ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్ బైపీసీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేయొచ్చు, ఎంఎస్సీ తర్వాత ఎంఫిల్ ఉంటుంది, ఎంఫిల్ తర్వాత పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెరియర్ అండ్ శాలరీస్ ఫర్ నర్సెస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏంటంటే నర్స్ కోర్స్ అయిపోయింది, జిఎన్ఎం బీఎస్సీ ఏదో ఒకటి అయిపోయింది. ఇండియాలో పని చేయాలంటే మీకు శాలరీస్ ఎలా ఉంటుంది, మీకు ఎక్కడెక్కడ జాబ్ ఉంటుందో అన్నీ చెప్పాను. బట్ శాలరీస్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే గవర్నమెంట్లో ప్రైవేట్లో వేరే రకంగా ఉంటుంది. గవర్నమెంట్ అంటే 7th పే 6th పే 8th పే ఇలా కమిషన్స్ విధంగా వాళ్ళు ఇస్తారు. అండ్ గ్రూప్ 2 క్యాడర్లో ఉంటుంది బీఎస్సీ కానీ జిఎన్ఎం చేసిన వాళ్ళకి. ఏఎన్ఎం ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన వాళ్ళకైతే అది కొంచెం తక్కువ శాలరీ ఉంటుంది, అది గ్రూప్ 4 క్యాడర్లో అండర్లో వస్తుంది, వాళ్ళకి శాలరీస్ వేరే రకంగా ఉంటుంది గవర్నమెంట్లో అయితే. ప్రైవేట్లో అయితే అలా ఏమీ ఉండదు. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు కొంచెం శాలరీ బాగుంటుంది, నాలెడ్జ్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి అండ్ మీ నాలెడ్జ్ బట్టి శాలరీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కానీ మినిమం స్టార్టింగ్ మినిమం 10-15,000 నుంచి అప్ టు నాకు తెలిసి 50,000 1 lakh తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇండియాలోనే. సో ఎగ్జాక్ట్లీ ఇంత అని చెప్పలేము. ఇయర్లీ మినిమం 3 lakhs నుంచి 6 lakhs 10 lakhs వరకు కూడా సంపాదించవచ్చు. ఇది ఇండియాలో ఉన్న కెరియర్ అండ్ శాలరీస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్గా వేరే కంట్రీస్లో వెళ్తే కెరియర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు అయితే చాలా కంట్రీస్లో స్టాఫ్ నర్సెస్కి చాలా డిమాండ్ ఉంది. నేను కొన్ని కంట్రీస్ చెప్తాను. యూకే కానీ, యుఎస్ కానీ, ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ, ఈ అరబ్ కంట్రీస్లో డిమాండ్ ఉంది ఈ నర్సెస్కి. అంటే అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నా కానీ ఈ ఫీల్డ్లో వర్క్ చేయడానికి చాలామంది తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి దాదాపు అక్కడున్న ఈ నర్స్ సర్వీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ బయట కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తారు. శాలరీస్ కూడా హై లెవెల్లో డిమాండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యుఎస్లో చూస్తే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి మినిమం $60,000 నుంచి $90,000 ఫర్ ఇయర్ ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 49 lakhs నుంచి 74 lakhs వరకు ఇయర్లీ తీసుకోవచ్చు మీరు. అదే యూకేలో అయితే $25 నుంచి $35 వరకు, అంటే ఇండియా కరెన్సీ చూస్తే 26 lakhs నుంచి 36 lakhs వరకు. అదేవిధంగా ఆస్ట్రేలియా 65,000 నుంచి 85,000 వరకు ఇస్తారు, అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 35 lakhs నుంచి 45 lakhs వరకు తీసుకోవచ్చు. అదే కెనడాలో చూస్తే కెనడా డాలర్లో వచ్చేసి 60,000 నుంచి $80,000 ఫర్ ఇయర్ మీరు పొందవచ్చు. అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 36 lakhs నుంచి 48 lakhs వరకు మీరు పొందవచ్చు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే సౌదీ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఇలాంటి కంట్రీస్లో వచ్చేసి ఆ కంట్రీ కరెన్సీలో వచ్చేసి ఏఈడి 80,000 నుంచి ఏఈడి 120,000 అంటే 1,20,000 ఫర్ ఇయర్ వరకు మీరు పొందవచ్చు. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే 18 lakhs నుంచి 27 lakhs వరకు మీరు ఫర్ ఇయర్ పొందవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇదే కాకుండా ఇన్ కేస్ మీరు
బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేసి ఉంటే కానీ పీజీ డిప్లొమా కానీ చేసి ఉంటే ఎంఫిల్ పిహెచ్డి చేసి ఉంటే మీ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పిన దానిపైన ఒక 20 నుంచి 30% ఎక్కువ శాలరీ మీరు పొందవచ్చు. ఈ విధంగా ఫర్దర్గా మీరు వేరే కంట్రీలో వెళ్ళి జాబ్ చేయాలంటే ఈ విధంగా ఉంటుంది, ఇండియాలో అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇదండి ఈ బేసిక్గా ఈ కోర్సెస్ గురించి. నెక్స్ట్ కాలేజెస్ అండ్ ఫీజ్ గురించి, వీటి గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. సో దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు అని అనుకుంటున్నాను. అదే ఎక్కడైనా ప్రైవేట్లో మీరు చేయాలంటే మినిమం 50,000 నుంచి 1 lakh 2 lakhs వరకు పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. అండ్ కాలేజెస్ అనేది చాలా ఉన్నాయి, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కాబట్టి ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. సో ఇదండి బేసికల్గా నర్సింగ్ కోర్సెస్ యొక్క కెరియర్ ఇన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్లో శాలరీ కూడా ఎలా ఉంటుందని చెప్పాను. అంటే స్పెషల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది అంటే నర్సెస్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, నేను కూడా ఆల్రెడీ చేశాను. బట్ లేటెస్ట్ అప్డేట్ మాత్రం ఎవరు చెప్పట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళకి ఎలా డిమాండ్ ఉంది అనే దానిపైన చెప్పడానికనే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇదండి. ఇది కాకుండా మీకు ఈ ఆన్లైన్ కోర్సెస్ అని మీరు నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ కోర్సెస్కి నేర్చుకోవడానికి మీకు www.wintoday.academy అని మా వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్. అందులో లాగిన్ అయితే అందులో మీరు ఎక్స్ప్లోర్ చేస్తే చాలా కోర్సెస్ ఉంటాయి, అవి కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉందంటే కంపల్సరీ స్క్రీన్ పైన కనిపిస్తున్న కాల్మీ4 అనే యాప్ నుంచి మీరు కాల్ చేయొచ్చు. కాల్మీ4 యాప్ ఐడి వచ్చేసి wintoday.academy@cm4 ఈ ఐడి నుంచి మీరు కాల్ చేయొచ్చు. లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి, మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో వెంటనే ఇవ్వకపోయినా ఎప్పుడైనా సరే ఇస్తారు. సో ఇదండి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్గా ఉంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.